వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిల గారు చాలా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపైన ఆమె ఏకరవపడుతూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ కామెంట్స్ని తీసుకోలేని, ఈ కామెంట్స్ని సవాలుగా స్వీకరించలేని వైసీపీ నాయకులైతేనేమి, ఆ పార్టీ మంత్రులైతేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్న అన్ని మీడియా మాధ్యమాలపైన షర్మిల గారిపైన, ఆమె కుటుంబం పైన, ఆమె వ్యక్తిగత విషయాలపైన దూషణలు చేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, కామెంట్ చేయటం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కూడా చూడకుండా ఆమె పైన పరుష పదజాలంతో ఆ పార్టీ వైసీపీ పార్టీ మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో అయితే ఇంకా చెప్పలేని, వినరాని మాటలు షర్మిల గారిపైన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఆమె తగ్గేదే లేదు అంటూ ఎన్ని కామెంట్ చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ఆమె పంథాలో ఆమె ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. నిన్న కడప జిల్లాలో ఆమె కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ సీనియర్స్ని, వైసీపీ అసంతృప్తి నాయకులను, రాజశేఖర రెడ్డి అభిమానులను అందరినీ ఆహ్వానించి ఆమె అక్కడ సమావేశపరిచి కాంగ్రెస్ విధానాలు, రేపు 2024లో అనుసరించాల్సిన పార్టీ విధానాలు, ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా సపోర్ట్ చేసి కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అనే అంశాలపైన మాట్లాడుతూనే తన యొక్క ఆవేదనను ఆ ప్రసంగంలో వినిపించిన పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాతో పాటు నాకు వాటా ఉన్న సాక్షిలో కూడా నన్ను తిట్టిస్తున్నారు, నేను దానికి ఓనర్నే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వాటా అయితే ఉన్నదో అందులో నాది కూడా అంతే వాటా ఉంటుంది, నాన్నగారు హయాంలో పెట్టిన ప్రతి ఆస్తిలోనూ నాకు వాటా ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రికార్డెడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి 18 కంపెనీలు ఉన్నట్టుగా మనకి రికార్డెడ్గా ఆయన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన విధానం ఏదైతే సమర్పించారో దాన్ని బట్టే మనం మాట్లాడుకోవచ్చు. 18 కంపెనీలు ఉన్నాయి. 18 కంపెనీలో కూడా షర్మిల గారికి వాటాలు ఉన్నట్టే అని ఆమె ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితి ఏంది. మరి సాక్షిలో వాటా ఉన్నప్పుడు సాక్షి ఎందుకు ఆ విధంగా ఒక ఓనర్ మీద ఒక ఎంప్లాయీస్, కాకపోతే ఎడిటోరియల్స్ సంబంధించిన హెడ్స్ ఆ విధంగా ప్రాపకండా చేస్తున్నారనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే షర్మిల గారు ముందు నుంచి కూడా ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి విపక్షాలతో కలిసి విపక్ష నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ స్థాయిలోనే కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సర్వత్రా ప్రభుత్వ వైఫల్యాలను, ఏ విధంగా వైఫల్యాలు చెందాయి, నాన్నగారి యొక్క పాలనను తుడిచిపెట్టే విధంగా, ఆయన యొక్క మంచిని, ఆయన ప్రజలకు చేసిన మంచిని ప్రజల గుండెల్లో వేసుకున్న ముద్రను తుడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు ఆమె ఏకరవు పెడుతూ అనేక ఉదాహరణలు చూపించుకుంటూ ఆమె చేస్తున్న కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ అంతా ప్రకంపనలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపులో తన పాత్ర ఏ స్థాయిలో ఉంది, 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు కానీ, గతంలో కానీ, ఓదార్పు కానీ, ఎన్నికల ప్రచారం కానీ తన పాత్రను పదే గుర్తు చేస్తూ నాకు అన్యాయం జరిగింది, ఏపీ ప్రజలు ఒకసారి నమ్మి ఒక అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రజలు కూడా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి అనుకుంటే నేను అసలు ఆ టైంలో అలా ఉండకపోయేదాన్ని, అలా కలవకపోయే దాన్ని, ఆ విధంగా పాదయాత్రలు చేసేదాన్ని కాదు అని చెప్పి ఆమె గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నడుస్తున్న వర్తమానాన్ని, రేపు భవిష్యత్తును కూడా మాట్లాడుకుంటూ ఆమె చేస్తున్న ప్రసంగాలకి కాంగ్రెస్ నేతలు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విమర్శల్ని తీసుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఆయన పక్కన ఉన్న కోటరీని అయితేనేమి తప్పనిసరిగా ఆమెకి కౌంటర్స్ ఇస్తున్నారు. కౌంటర్స్ ఇవ్వటం కూడా వ్యక్తిగత విషయాలపైన కౌంటర్స్ ఇస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె వ్యక్తిగత డ్యామేజ్ చేస్తున్నారు. నువ్వు బిడ్డవేనా, నువ్వు వైఎస్ గారికి పుట్టావా అన్న కూడా అలాంటి మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళ భర్త గారి ఇంటి పేరుతోనే మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేను ఆ ఇంటి ఆడపిల్లనైనా కానీ నేను పుట్టింది వైఎస్ గారికే, నా ఇంటి పేరు వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పి ఆమె చెప్పగానే చెప్పింది. ఈ విధంగా కౌంటర్కి ప్రతి కౌంటరు జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్ నుంచి కౌంటర్ ఇస్తే దానికి రీసౌండ్ వినిపించే విధంగా షర్మిల గారు కౌంటర్స్ ఇచ్చుకుంటూ ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుంది.